మాచర్ల టీడీపీలో మళ్లీ అంతర్గత విభేదాల చర్చ మొదలైంది. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, సీనియర్ నేత చిరుమామిళ్ల మధుబాబు మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2024 ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మధుబాబు కీలకంగా పనిచేశారన్న టాక్ ఉంది. ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య గతంలో ఉన్నంత సాన్నిహిత్యం లేదని చర్చ సాగుతోంది. మధుబాబుకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడం, నియోజకవర్గ పరిస్థితులపై అధిష్టానం ఆరా తీస్తుందనే ప్రచారం ఆసక్తి పెంచుతోంది. అయితే ఇది నిజంగా అంతర్గత విభేదాలా లేక ప్రత్యర్థి వర్గాల ప్రచారమా అనేది హాట్ టాపిక్ గా మారింది. మాచర్ల టీడీపీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అసలు పరీక్షగా మారబోతున్నాయి. వివరాలు శివ అందిస్తారు. శివ, ఏంటి అంతర్గత విభేదాలేనా లేదంటే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు అంటారా? ఇవన్నీ జస్ట్ రూమర్స్ లాగా అనుకోవాలా? పల్నాడు జిల్లాకు సంబంధించి మాచర్ల నియోజకవర్గం ఆధిపత్య పోరు పతాక స్థాయి చేరుకుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బ్రహ్మానందరెడ్డి, అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన చిరుమామిళ్ల మధుబాబు మధ్య గత కొంతకాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నియోజకవర్గానికి సంబంధించి కూడా రెండు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సామాజిక వర్గానికి స్థానిక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం కల్పించట్లేదు, ఎటువంటి పనులు చేయట్లేదని గతంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంలో చాలా మంది నేతలు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలో ఎమ్మెల్యే భవిష్యత్తులో ఇటువంటి ఘటన చూసుకుంటా ఇప్పటిదాకా రెండు వాటిని క్షమించాలని చెప్పి ఆయన కోరినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా ఇరు పార్టీ ఇద్దరికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల కాలంలో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మధుబాబుకి ఫోన్ చేసి నియోజకవర్గ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా ఏంటి అనే దానికి సంబంధించి వివరాలు సేకరించింది. వాస్తవానికి ఆ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షుడు వైసీపీ నేత పిన్నెల రామకృష్ణ యాక్టివ్ కావటం, అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ కొంత సానుభూతి ఉన్న నియోజకవర్గం కావడంతో కూడా ఒక్కసారిగా టీడీపీ అధిష్టానం ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు కలిసి పనిచేసి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడాని రీతిలో మాచర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అన్ని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు ఏకగ్రీవంగా ఇనానమస్ చేశారు. కనీసం చాలా చోట్ల నామినేషన్లు కాకుండానే ఏకగ్రీవమైన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అటువంటి ఘటనలు కాకుండా చూసేందుకు టీడీపీ అధిష్టానం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. దానిలో భాగంగానే ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆధిపత్య పోరుకి చెక్ పెట్టాలని చెప్పి అధిష్టానం ఆలోచన చేస్తా ఉందన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.